ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. అల్జీమర్స్ వ్యాధి, తీవ్రస్థాయి మతిమరుపు, ఎంతోమంది వృద్ధుల్ని, పెద్ద వయసు వాళ్ళని బాధించేటటువంటి ఈ అల్జీమర్స్ వ్యాధి గురించి సమగ్రంగా ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. తీవ్రస్థాయిలో మతిమరుపు బాధిస్తున్నప్పుడు అది జ్ఞాపకశక్తి లోపమా లేకపోతే అల్జీమర్స్ వ్యాధ అన్న అనుమానం వస్తూ ఉంటుంది మనలో చాలా మందికి. అసలు ఈ రెండిటికి మధ్య తేడా ఏమిటి అనేది తెలుసుకోవటం చాలా చాలా అవసరం. అందుకే అల్జీమర్స్ వ్యాధి గురించి, అలాగే సాధారణ జ్ఞాపకశక్తి లోపం, అల్జీమర్స్ వ్యాధి, ఈ రెండిటికి మధ్య ఉండేటువంటి తేడాల గురించి ఈ మొత్తం వివరాలు తెలుసుకుందాం. ప్రతిసారి కూడా మీరు ఏదన్నా పేరు మర్చిపోయినప్పుడు, లేకపోతే ఇలాగ కంటద్దాలు ఎక్కడో పెట్టారు గుర్తు రానప్పుడు మీకు అనుమానం కలుగుతూ ఉంటుంది, భయం కూడా వేస్తూ ఉంటుంది. ఏదన్నా అల్జీమర్స్ వ్యాధి ఉందేమో అన్న ఆలోచన వస్తూ ఉంటుంది అక్కడ ఇక్కడ చదివి చూసి. అయితే మీరు నిజానికి పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నట్టు అర్థం. ఇలా ఉన్నారంటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిజానికి జ్ఞాపక శక్తి లోపం గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే, ఆందోళన పడుతున్నారు అంటే మీరు 100% ఆరోగ్యంగా ఉన్నట్లే లెక్క. ఎందుకంటే అల్జీమర్స్ వ్యాధిలో ఈ స్పృహ అనేది ఉండదు. అంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి లోపం ఉందన్న సంగతి వాళ్ళు గ్రహించలేరు. అల్జీమర్స్ వ్యాధిలో మొట్టమొదటి స్థితి ఏమిటంటే, జ్ఞాపక శక్తి కొద్ది కొద్దిగా కొంత సమయం పాటు తగ్గుతూ ఉండటం. ఈ అల్జీమర్స్ వ్యాధిలో అదే పనిగా ఈ మెమరీకి సంబంధించినటువంటి జ్ఞాపక శక్తి లోపాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అపాయింట్మెంట్లు మర్చిపోతూ ఉంటారు, చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటారు. ఒకవేళ ఈ వ్యాధి మీకుంటే ఈ దశలో, అంటే ఇది ప్రైమరీ స్టేజ్, మీరు రోజువారీ జీవితాన్ని సాధారణంగానే గడపగలుగుతారు. ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, పరిష్కరించుకోగలుగుతారు. మీరు అల్జీమర్స్ ఉన్నప్పటికీ కూడా మీరు చేసే పనుల మీద దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. ఎదుటి వాళ్ళకి మీ ఫీలింగ్స్ని, మీ భావాల్ని తెలియజెప్పగలుగుతారు. మరో ముక్కలో చెప్పాలంటే, ఈ దశలో మీ వ్యక్తిత్వం అంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది, ఎలాంటి మార్పులు ఉండవు. అయితే అల్జీమర్స్ వ్యాధి ముందుకు వెళ్లే కొద్దీ, పురోగమించే కొద్దీ కేవలం జ్ఞాపక శక్తి లోపమే కాదు, ఇతర శక్తులు, ఇతర నైపుణ్యాలు ఇవన్నీ కూడా బాగా తగ్గిపోతాయి. అల్జీమర్స్ వ్యాధిని ఎంత వీలైతే అంత ముందు గుర్తించడం అవసరం. ఇలాగా గుర్తించడం వల్ల ముందు ముందు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ వ్యాధిని ఒకసారి మెడికల్గా, వైద్యపరంగా నిర్ధారించడం అంటూ జరిగిందనుకోండి, ఇక ఆ పాటికే వ్యాధి బాగా ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వచ్చి ఉంటుంది. అప్పటికే చాలా పెద్ద స్థాయిలో భారీ నష్టం జరిగి ఉంటుంది. కాబట్టి మెడికల్గా డయాగ్నోజ్ అవ్వకముందే మీరు అప్రమత్తం అవ్వాలి. జ్ఞాపక శక్తికి కారణమైనటువంటి కణజాలాలు అలా మెడికల్గా డయాగ్నోజ్ అయిన తర్వాత శాశ్వతంగా నిర్జీవం అయిపోయాయని అర్థం. ఈ మధ్య జరిగినటువంటి ఒక అధ్యయనంలో చాలా మందికి వాళ్ళకి ఈ జ్ఞాపక శక్తి లోపం ఉందన్న సంగతి గ్రహించగలిగేటటువంటి శక్తి కూడా ఉండదు అన్న సంగతి తేలింది. ఇది గమనించాల్సినటువంటి విషయం. అందుకే మీ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఈ అల్జీమర్స్ వ్యాధి ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు మీరు గమనించాలి. ఈ లక్షణాలని మనం వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మతిమరుపు గురించి. అడపాదడపా మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా పేర్లు మర్చిపోతూ ఉంటాం, తాళాలు ఎక్కడ పెట్టామో మర్చిపోతూ ఉంటాం. అయితే అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో కూడా రోజువారీగా ఇదే పదే పదే జరుగుతూ ఉందనుకోండి, అది అప్రమత్తం కావాల్సినటువంటి విషయం. దీన్ని మనం ఎలా చూడాలంటే, తాళాలు ఎక్కడ పెట్టామో మర్చిపోవటం సహజం. అయితే ఏ తాళం దేందో మర్చిపోయామనుకోండి, అప్పుడు అది ఆందోళన పడాల్సినటువంటి విషయం.
అంటే అల్జీమర్స్ వ్యాధి గురించి ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక మరొక లక్షణం సంభాషణపరమైనటువంటి సమస్యలు రావటం. చాలా సందర్భాల్లో ఒక పదం నాలుగు చివరి వరకు వస్తుంది, కానీ అది బయటికి రాదు. మనలో ప్రతి వాళ్ళకి కూడా ఇది అనుభవం అవుతూనే ఉంటుంది. అంటే ఏదైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు, ఉపన్యాసం ఇచ్చేటప్పుడు, పాఠం చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని పదాలు నాలుక మీద ఆడుతూ ఉంటాయి, కానీ గుర్తుకు రావు. అయితే చాలా చిన్న చిన్న రోజువారీ పదాలు కూడా గుర్తుకు రాకపోతే అప్పుడు ఆందోళన పడాలి. అలాగే సంభాషణ అర్థం కాకపోతే అప్పుడు అది అప్రమత్తం కావాల్సినటువంటి విషయం. ఇక మరొక లక్షణం వస్తువుల్ని వాటి స్వస్థానంలో ఉంచకుండా మార్చటం. కొంతమంది వ్యక్తులు రోజువారీగా వాడేటువంటి తాళాలని, అలాగే ఈ టీవీ రిమోట్ కంట్రోలర్స్ ఇలాంటివి ఉంటాయే, వీటిని ప్రతిసారి ఎక్కడ కూడా పెడుతూ ఉంటారు. దీంట్లో పెద్దగా ఆశ్చర్యపడాల్సినటువంటిది ఏం లేదు, ఏదో పరధ్యానంలో అలా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఈ వస్తువుల్ని ఊహించని స్థలాల్లో ఎక్కడో పెట్టారనుకోండి, అప్పుడు అప్రమత్తం అవ్వాలి. అంటే తాళం చెవులను తీసుకెళ్లి ఏ మైక్రోవేవ్లోనో ఏ ఫ్రిడ్జ్లోనో పెట్టారనుకోండి, అప్పుడు అది ఆందోళన పడాల్సినటువంటి విషయం, అల్జీమర్స్ వ్యాధి గురించి ఆలోచించాల్సిన విషయం. ఇక తర్వాత లక్షణం వ్యక్తిత్వంలో మార్పు రావటం. మళ్ళీ ప్రతి వాళ్ళకి కూడా జీవితంలో రకరకాల దశల్లో వయసు రీత్యా వ్యక్తిత్వంలో మార్పులు వస్తూ ఉంటాయండి. అంటే కొంతమంది ఈ వయసు పెరిగే కొద్దీ ప్రతిదాన్ని చాలా ఈజీగా తీసుకోవడం అనేది అలవాటు చేసుకుంటారు. ఏదన్నా ఒక విషయంలో అదే పట్టుకుని వెళ్ళాడకుండా వదిలేస్తూ ఉంటారు. ఫస్ట్లో చాలా పెంకిగా ఉంటారు. ఇంకా మరి కొంతమంది ఉంటారు దీనికి విరుద్ధంగా వయసు వచ్చే కొద్దీ మొండిగా, చాదస్తంగా తయారవుతూ ఉంటారు. అయితే అల్జీమర్స్ వ్యాధిలో అంతకు ముందు వరకు సౌమ్యంగా, నిశ్శబ్దంగా అందరి ప్రేమానురాగాల్ని పొందేవాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు పూర్తిగా మారిపోతారు. మొండిగా, పెంకిగా, చిరాగ్గా తయారవుతారు. తికమక పడుతూ ఉంటారు. ద్వంద్వ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక తర్వాత లక్షణం నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తిని కోల్పోవటం. చిన్నపిల్లలు వాళ్ళ దుస్తుల విషయంలో సరైనటువంటి నిర్ణయాలు చేసుకోరు, సరిగ్గా ఎంపిక చేసుకోరు. ఇది మనం అనుకుంటూ ఉంటాం. అయితే వయసు మీరిన వ్యక్తుల్లో ఏ రకం దుస్తుల్ని ఎలా వాడాలి అనేది వాళ్ళు మర్చిపోయారనుకోండి, అప్పుడు అది అప్రమత్తం అవ్వాల్సినటువంటి విషయం. అంటే వాళ్ళకి ధరించాల్సినటువంటి మామూలుగా కాళ్ళకి ధరిస్తారు, ఇలాంటి సాక్స్ని చేతికి తడుక్కున్నారనుకోండి, అప్పుడు అది ఆందోళన పడాల్సినటువంటి విషయం. అలాగే మామూలుగా వర్షం లేకుండా ఉండే సమయంలో రెయిన్ కోట్ వేసుకున్నారనుకోండి, అప్పుడు అది అప్రమత్తం అవ్వాల్సిన విషయం. అంటే ఇది అల్జీమర్స్ వ్యాధి గురించి ఆలోచించాల్సినటువంటి టైం అన్నమాట. ఇక మరొక లక్షణం అలవాటైనటువంటి రోజువారీ పనులను చేయటంలో ఇబ్బందులను ఎదుర్కోవటం. రోజువారీ జీవితంలో హడావిడిగా ఉండేవాళ్ళు, చాలా పనులని చేయాల్సి వచ్చేవాళ్ళు కొన్ని రకాల పనుల్ని మర్చిపోతూ ఉంటారు. ఇది సహజమే. అయితే అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులు అన్నం వండిన సంగతిని మర్చిపోవచ్చు, లేదా వండిన పదార్థాన్ని వడ్డించడం మర్చిపోవచ్చు. ఇంకా చెప్పాలంటే అసలు ఆహారాన్ని, కూరని తయారు చేసే పద్ధతిని, విధానాన్ని, వీటన్నిటిని కూడా మర్చిపోవచ్చు. ఇక తర్వాత లక్షణం భావ వైరుధ్యాలు. ఉన్నటువంటి సంతోషపడటం, మళ్ళీ అంతలోనే ఉన్నటువంటి డిప్రెస్ అయిపోవటం, ప్రేమాప్యాతల్ని కనపరచటం, అంతలోనే రౌద్రంగా మారిపోయి తిట్టేయటం, ఇలాంటి భావ వైరుధ్యాలు కనిపిస్తున్నప్పుడు అల్జీమర్స్ వ్యాధి గురించి మనం ఆలోచించాలి. ఇక తర్వాత మరొక ముఖ్యమైన లక్షణం దిక్కుల్ని పోల్చుకోలేకపోవటం. ఒక కొత్త ఊళ్ళో రోడ్లు మర్చిపోయి, దారి మర్చిపోయి తికమక పడటం ఎవరికైనా సహజం. అయితే సొంత ఇంటిని మర్చిపోవటం, పక్కనే ఉండేటటువంటి వాళ్ళని, ఆ వ్యక్తుల్ని మర్చిపోవటం, ఇలా జరిగిందనుకోండి, అప్రమత్తం అవ్వాల్సిన విషయం ఇది. ఇంకా చెప్పాల్సి వస్తే ప్రదేశాలు, సమయాలు, వీటిని పోల్చుకోలేకపోవటం అనేది, రోజువారీగా వెళ్ళేటువంటి అలవాటైన ప్రదేశాలకి చేరుకోలేకపోవటం అనేది, ఇలాంటివి జరుగుతుంటే అప్పుడు అప్రమత్తం అవ్వాలి. ఇక మరొక ముఖ్యమైన లక్షణం ఆసక్తిని కోల్పోవటం. మనలో అందరికీ కూడా, ఇంకా కనీసం చాలా మందికి అవార్డు సినిమాలంటే ఆసక్తి ఉండదు. ఇది సహజమే. అయితే ఇలాగా కొన్ని విషయాలే కాకుండా ఏ విషయం తీసుకున్నా ఆ విషయంలో ఆసక్తి లేదనుకోండి, అప్పుడు అది ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే అల్జీమర్స్ వ్యాధి గురించి థింక్ చేయాల్సినటువంటి సమయం వచ్చిందని అర్థం. ఇక తర్వాత లక్షణం
లెక్కలు చేయగలిగేటటువంటి సామర్థ్యం తగ్గటం, కూడికలు తీసివేతలు ఇలాంటివి చేయటానికి యథార్థ జ్ఞానం అంటే ఒరిజినల్ నాలెడ్జ్ అనేది సహాయపడుతుంది. వైద్య పరిభాషలో దీన్ని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారు. అల్జీమర్స్ వ్యాధిలో ఈ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది తగ్గిపోతుంది. అంటే చిన్న చిన్న తేలికపాటి కూడికలు తీసివేతలు చేయటం కూడా చాలా కష్టమైపోతుంది. ఈ లక్షణాలన్నీ కూడా అల్జీమర్స్ వ్యాధిని ప్రథమ అవస్థలో గుర్తుపట్టడానికి సహాయపడతాయి. మరి దీనికి సంబంధించి ఎలాంటి వైద్య పరీక్షలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ఇంతకాలం వరకు కూడా అల్జీమర్స్ వ్యాధిని కేవలం లక్షణాల ఆధారంగానే గుర్తిస్తూ వస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అనే దాని సహాయంతో ఈ అల్జీమర్స్ వ్యాధిని స్టార్టింగ్లో ప్రథమావస్థలో గుర్తించగలిగేటువంటి వీలు ఏర్పడింది. ఈ ఫంక్షనల్ ఎంఆర్ఐ సహాయంతో మెదడులో ఉండేటటువంటి జ్ఞాపక శక్తి కేంద్రాన్ని నిశితంగా గమనించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మెదడు కేంద్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో మార్పు కనిపించింది అనుకోండి, అది అల్జీమర్స్ వ్యాధి ప్రారంభ లక్షణంగా, ప్రారంభ చిహ్నం కింద భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు అప్రమత్తమై ఈ ఫంక్షనల్ ఎంఆర్ఐని తీస్తే అల్జీమర్స్ వ్యాధి ఉందా లేదా అనేది ప్రారంభంలోనే గుర్తించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. సరే, మరి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఈ అల్జీమర్స్ వ్యాధి ఉంది, అప్పుడు ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. అల్జీమర్స్ వ్యాధిలో ఉపయోగపడేటటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి సూక్ష్మ పోషకం గురించి మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులో సగానికి సగం మందికి ఒక ప్రత్యేకమైనటువంటి జీవ రసాయనం అనేది లోపించింది అని అధ్యయనకారులు గుర్తించారు. ఇదే కోఎంజైమ్ నికోటినమైడ్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్. సంక్షిప్తంగా దీన్ని NADH అంటారు. మామూలుగా ఈ NADH అనే దాన్ని జీవించి ఉన్నటువంటి ప్రతి కణము కూడా తయారు చేసుకుంటూ ఉంటుంది. ఇది శక్తి ఉత్పాదనలో కీలక పాత్ర పోషిస్తుంది. అంటే NADH అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఆ కణం అంత ఎక్కువ శక్తిని తయారు చేసుకోగలుగుతుందని అర్థం. వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో ఉండేటువంటి కణాలు ఈ NADHని తయారు చేయటం అనే దాన్ని తగ్గించేసుకుంటాయి. అయితే అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులో దీని తయారీ పూర్తిగా తగ్గిపోతుంది, లేదా చాలా ఎక్కువ స్థాయిలో తగ్గిపోతుంది. ఇది అధ్యయనకారులు గమనించారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆయుర్వేద మేజర్ రసాయనాలను ఉంటాయి. అంటే అశ్వగంధ, గోఘృతం, వస, తగరం ఇలాంటి మూలికలు ఈ NADHని దాని విడుదలని ప్రేరేపిస్తాయి. ఇది ప్రాథమిక అధ్యయనాల్లో తేలింది. ఇక ఈ అల్జీమర్స్ వ్యాధిని నివారించుకునే పద్ధతులు కూడా ఉన్నాయి, వీటిని కూడా తెలుసుకుందాం. అల్జీమర్స్ వ్యాధి వృద్ధావస్థలో ఎక్కువ మందిని పలకరించేటువంటి ఒక సమస్య. మన ముక్కలో చెప్పాలంటే ఎక్కువ మందిని పలకరించే తప్పనిసరి సమస్య. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 65 ఏళ్లు దాటినటువంటి వాళ్ళల్లో ప్రతి 10 మందిలో కూడా ఒకళ్ళకి ఈ వ్యాధి ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి ఇలా జరగకుండా ఈ వృద్ధావస్థలో అంటే ఓల్డ్ ఏజ్లో అల్జీమర్స్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వండర్ డ్రగ్ గురించి. అల్జీమర్స్ వ్యాధిని నివారించగలిగేటటువంటి తత్వం ఉండేటువంటి వాటిలలో ముందుగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే యాస్పిరిన్ అనే ఒక సాధారణ ఓవర్ ద కౌంటర్ డ్రగ్ గురించి. యాస్పిరిన్ అంటంతోనే అదేదో ఒక రసాయన పదార్థం అనిపిస్తుంది, కానీ ఇది విల్లో చెట్ల బార్క్స్ నుంచి తయారు చేసేటటువంటి ఒక పదార్థం. తలనొప్పులు ఇలాంటి సమస్యలకి యాస్పిరిన్ వాడటం అనాదిగా జరుగుతుంది. కొన్ని అధ్యయనాలలో రోజువారీగా యాస్పిరిన్ తీసుకునే వాళ్ళల్లో జ్ఞాపక శక్తి పదిలంగా ఉన్నట్లుగా అధ్యయనకారులు గమనించారు. మెదడు కణజాలం సోదకి అంటే ఇన్ఫ్లమేషన్కి గురవటం వల్ల అల్జీమర్స్ వ్యాధి వస్తుందని ప్రాథమిక పరిశీలనలో తేలింది. యాస్పిరిన్ తరహా పదార్థాలు ఈ వాపును అదుపులో పెడతాయి కాబట్టి, రక్త ప్రసరణ పెరుగుతుంది కాబట్టి జ్ఞాపక శక్తి పదిలంగా ఉంటుందనేది ఈ అధ్యయనకారుల అభిప్రాయం. అయితే ఇలాంటి ఈ యాస్పిరిన్తో కానీ లేదా దీన్ని పోలి ఉండేటటువంటి నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్తో కానీ అవాంఛనీయ ఇక్కట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఆయుర్వేద మూలికలు ఉన్నాయి. లసున అంటే వెల్లుల్లి, హరిద్ర అంటే పసుపు ఇలాంటి సహజ పదార్థాన్ని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇక తర్వాత ముఖ్యమైన విషయం హార్మోన్లు.
ఈ మధ్య జరిగినటువంటి తాజా అధ్యయనాలలో కొన్ని రకాల హార్మోన్లు ఈ జ్ఞాపక శక్తిని పెంచుతాయని తేలింది. ఉదాహరణకు ఒక తాజా అధ్యయనంలో ఈస్ట్రోజన్ ని తీసుకున్నటువంటి మహిళల్లో 3 అల్జీమర్స్ వచ్చేటువంటి అవకాశాలు బాగా తగ్గాయని తేలింది. అయితే హార్మోన్లను తీసుకోవటం వల్ల కేవలం మహిళలే కాదు, పురుషులు కూడా లాభం పొందుతారు. వృద్ధావస్థలో ఉండేటువంటి పురుషులకి టెస్టోస్టెరాన్ సంబంధ పదార్థాన్ని సూచించినప్పుడు వాళ్ళ జ్ఞాపక శక్తి నిలకడగా ఉందని తేలింది. ఆయుర్వేద మూలికలైనటువంటి ముసలి, కప్పికొచ్చు, అశ్వగంధ ఇలాంటి పదార్థాలు పురుషుల్లో టెస్టోస్టెరాన్ విడుదలకి సహాయపడతాయి. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది విటమిన్ ఇ. చాలా విస్తృతంగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి పదార్థం ఈ విటమిన్ ఇ. దీన్ని రోజువారీగా తీసుకోవటం వల్ల అల్జీమర్స్ వ్యాధి పురోగతి గణనీయంగా తగ్గుతుంది. ఈ మధ్య జరిగినటువంటి ఒక స్టడీలో అల్జీమర్స్ వ్యాధితో బాధపడేటువంటి వ్యక్తులకి 2000 ఇంటర్నేషనల్ యూనిట్ల విటమిన్ ఇని రోజువారీగా ఇచ్చి చూశారు. ఇలాగ 7 నెలల పాటు వాడిన తర్వాత విటమిన్ ఇని వాడని వాళ్లతో పోల్చి చూసి ఫలితాన్ని సమీక్షించారు. విటమిన్ ఇని వాడిన వాళ్ళు వాడని వాళ్లతో పోలిస్తే జ్ఞాపక శక్తి విషయంలో చురుగ్గా ఉన్నారని తేలింది. అయితే విటమిన్ ఇని 2000 ఇంటర్నేషనల్ యూనిట్ల మోతాదులో వాడటం వల్ల ఈ రక్తస్రావ సంబంధ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని వాడకం విషయంలో వైద్య సలహా తీసుకోవాలి. విటమిన్ ఇని సహజ రూపంలో పొందాలనుకుంటే సోయా చిక్కుళ్ళని, తాజా ఆకుకూరల్ని, గోధుమ మొలకల్ని, గింజ ధాన్యాన్ని, వేరుశెనగల్ని, ముఖ్యంగా వేరుశెనగలతో చేసిన చట్నీలని, జీడిపప్పు, బాదం ఇలాంటి పిక్కల్ని, అలాగే కోడిగుడ్లని ఇలాంటి వాటిని విటమిన్ ఇ కోసం వాడుకోవచ్చు. వీటిలో విటమిన్ ఇ అనేది చాలా సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఉంటుంది కాబట్టి వీటిని వాడుకోవడం ద్వారా అల్జీమర్స్ వ్యాధిని నివారించుకోవచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది మధుర పదార్థాల గురించి. ఆయుర్వేదంలో షడ్రసాలను చెప్పారు. ఇవి మధురామ్ల, లవణ, కటు, తిక్త, కషాయ రసాలు. వీటిలో మధుర పదార్థాలు అంటే ఏమిటి అంటే తీపి పదార్థాలు. వీటిని షడ్రసాల వరుసలో అంటే మధురామ్ల, లవణ, కటు, తిక్త, కషాయ రసాల్లో ముందు చెప్పడం జరిగింది. పంచదార, స్వీట్లు, తీపి వంటకాలు ఇవి జ్ఞాపక శక్తికి సహాయపడతాయని తేలింది. ఒక అధ్యయనంలో కొంతమందిని ఒక రాత్రంతా ఎలాంటి ఆహారం ఇవ్వకుండా ఉంచారు. మర్నాడు ఉదయం వీళ్ళని 2 గ్రూపులుగా చేశారు. ఒక వర్గానికి తేనె, పంచదార కలిపిన నిమ్మరసాన్ని ఇచ్చారు. మరొక వర్గానికి ఏమో కేవలం మంచినీళ్ళే ఇచ్చారు. తర్వాత జ్ఞాపక శక్తికి సంబంధించిన పరీక్షలు చేశారు. అప్పుడు తేనె, పంచదార, నిమ్మరసం ఇవి తీసుకున్న వర్గం జ్ఞాపక శక్తి విషయంలో మెరుగ్గా, చురుగ్గా ఉన్నట్టుగా గమనించారు. ఈ తర్వాత చెప్పుకోవాల్సింది బీటా కెరోటిన్. రోజువారీగా బీటా కెరోటిన్ ఉండేటువంటి క్యారెట్లను తీసుకుంటూ ఉంటే అల్జీమర్స్ వ్యాధిని నిరోధించుకోవచ్చు. ఈ బీటా కెరోటిన్ అనేది కేవలం క్యారెట్స్లోనే కాదు, ప్రకాశవంతమైనటువంటి రంగులు ఉండేటువంటి అన్ని రకాల పండ్లల్లో, కూరగాయల్లో, కాయగూరల్లో ఉంటుంది. వీటిని తీసుకుంటే బీటా కెరోటిన్ లోపం ఏర్పడకుండా ఇవి కాపాడతాయి. ఇది మనోశక్తిని పెంచుతుంది పదార్థం. ఈ మధ్య కొంతమంది అధ్యయనకారులు ఒక అధ్యయనంలో దాదాపు 5,000 మంది వ్యక్తుల మీద, వాలంటీర్స్ మీద పరిశీలన జరిపారు. వీళ్ళలో ఒక వర్గానికి బీటా కెరోటిన్ ఆహారంలో ఇచ్చి జ్ఞాపక శక్తిని పరీక్షించారు. ఈ పదార్థాన్ని తీసుకున్న వాళ్ళు జ్ఞాపక శక్తి విషయంలో, మనసుని ఫోకస్ చేసే విషయంలో, అలాగే ఇతర మనో సంబంధ శక్తుల విషయంలో బీటా కెరోటిన్ తీసుకునే వాళ్ళతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉన్నారని తేలింది. బీటా కెరోటిన్ని మీరు కేవలం క్యారెట్స్ నుంచే కాదు, ఇతర పదార్థాల నుంచి పొందొచ్చు. అంటే ముదురు ఆకుపచ్చ కూరగాయల నుంచి, అంటే పాలకూర, తోటకూర, క్యాబేజీ ఇలాంటి వాటి నుంచి కూడా మీరు పొందొచ్చు. అంతేకాదు పసుపచ్చని లేదా నారింజ రంగులో ఉండేటటువంటి పండ్ల నుంచి కూడా ఈ బీటా కెరోటిన్ మీరు పొందొచ్చు. చిలకడ దుంపలు ఇలాంటి వాటిలో కూడా ఈ బీటా కెరోటిన్ ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది ఆసక్తికరమైంది బ్రాహ్మీ మొక్క. ఈ భూమి మీద ఉండేటువంటి అతి పురాతన మొక్క ఈ బ్రాహ్మీ. ఈ సృష్టికి మూల కారణం బ్రహ్మ అని మనం చెబుతాం కదా. అందుకే ఈ మొక్కకి బ్రాహ్మీ అని సంస్కృత సాహిత్యంలో పేరుంది. ఈ మధ్య జరిగినటువంటి కొన్ని అధ్యయనాలలో బ్రాహ్మీ రక్తనాళాల లోపల వ్యాసార్థాన్ని వ్యాకోచపరిచిందని, సర్వశరీరగతంగా బ్లడ్ ఫ్లోని అంటే రక్త ప్రసరణని పెంచిందని తేలింది. మెదడుకి రక్త సరఫరా ఎంత ఎక్కువ జరిగితే జ్ఞాపకశక్తి అంత పటిష్టంగా ఉంటుంది. బ్రాహ్మీ మొక్క మనసుని కేంద్రీకరించేటువంటి శక్తిని పెంచి
తడబాటు, అయోమయం, ఆందోళన, తలనొప్పి ఇలాంటి మనోరుగ్మతలను తగ్గించినట్టుగా తేలింది. బ్రాహ్మీ మొక్కతో బ్రాహ్మీ వటి, సరస్వతారిష్టం, బ్రహ్మరసాయనం ఇలాంటి అనేక ఆయుర్వేద ఔషధాలు తయారవుతున్నాయి, మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిని మీ శారీరక తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఈ తర్వాత చెప్పుకోవాల్సింది బి విటమిన్ల గురించి. బి విటమిన్లు అనేవి మెదడు తాలూకు ఆరోగ్యాన్ని చురుగ్గా ఉంచుతాయి, జ్ఞాపక శక్తిని పూర్తి స్థాయిలో సమకూరుస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి12 అంటే కోబాలమిన్ అనేది శరీరం న్యూరో ట్రాన్స్మిటర్లను తయారు చేసుకోవటానికి సహాయపడుతుంది. ఈ న్యూరో ట్రాన్స్మిటర్లు అనే జీవరసాయన పదార్థాలు నరాల లోపల ప్రయాణం చేసేటువంటి సంకేతాలని మెదడుకి చేరేస్తాయి. అయితే ఈ బి12 అనేది కేవలం జంతు మాంసం ద్వారా మన శరీరానికి అందుతుంది. ఒకవేళ మీరు శాకాహారులు అయ్యారనుకోండి, అప్పుడు ఈ పదార్థం కోసం సప్లిమెంట్ల మీద మీరు ఆధారపడాల్సి ఉంటుంది. మామూలుగా రోజువారీ శారీరక అవసరాలకి బి12 అనేది 2.4 mcgలు అవసరం అవుతుంది. కానీ దీన్ని జ్ఞాపక శక్తిని పెంచుకోవటానికి వాడుకోదలిస్తే 100 నుంచి 1000 mcgల వరకు రోజుకు వాడాల్సి ఉంటుంది. దీన్ని ఇంత పెద్ద మొత్తాలలో వాడుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం. ఆహారపరంగా దీన్ని పొందాలనుకునే వాళ్ళు ఎరుపు రంగు ఉండేటటువంటి జంతు మాంసాన్ని అలాగే పాల ఉత్పత్తుల్ని వాడుకోవచ్చు. ఈ తర్వాత చెప్పుకోవాల్సింది విటమిన్ బి1 గురించి. దీన్ని వైద్య పరిభాషలో థియమిన్ అంటారు. ఇది శరీరం లోపల నరాల సంకేతాల్ని మెదడుకి చేరవేయటంలో సహాయపడుతుంది, కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని ఆహార రూపంలో పొందాలనుకునే వాళ్ళు గోధుమ మొలకలు, బాదం ఇలాంటి పిక్కల్ని, చిక్కులని, పాలిష్ పట్టల్ని, బియ్యాన్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అల్జీమర్స్ వ్యాధితో కానీ లేదా తీవ్రమైనటువంటి జ్ఞాపక శక్తి లోపం ఏర్పడేటువంటి డెమెన్షియా ఇలాంటి వ్యాధిలో కానీ వ్యాధిగ్రస్తులు కొన్ని ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు. ఇంట్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పసిపిల్లల్ని ఎలా కాపాడతామో అలాగే ఈ వ్యాధితో బాధపడే వాళ్ళని కుటుంబ సభ్యులుగా మీరు కాపాడుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇంట్లో రోజువారీగా వాడుకునేటువంటి విష పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాత్రూమ్ని శుభ్రం చేసేటటువంటి యాసిడ్స్ అలాగే వంటగదిలో వాడేటటువంటి తీక్ష్ణ ఘాటు పదార్థాలు ఈ కోవకు చెందుతాయి. ఈ ద్రవ పదార్థాలు మంచి వాసన వెదజల్లుతూ ఉంటాయి. కాబట్టి అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వాళ్ళు వీటిని కూల్ డ్రింక్స్ ఏమో, శీతల పానీయాలేమో అని భ్రమపడతారు, తాగే ప్రమాదం ఉంటుంది. ఈ ద్రవ పదార్థాన్ని కొద్ది మొత్తాలలో తాగినా కానీ ప్రాణాంతకంగా మారతాయి. బాధితులు పొరపాటున జారిపడి కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా చూసుకోవాలి. 70 నుంచి 80 ఏళ్ల మధ్యలో సాధారణంగా బ్యాలెన్స్ కోల్పోవటం వల్ల చాలామంది జారిపోయి పడిపోతూ ఉంటారు, తలకి దెబ్బ తగులుతూ ఉంటుంది. దీంతో ప్రాణాలు పైకి తెచ్చుకుంటూ ఉంటారు. కండాలు బలహీనంగా ఉంటాయి, అలాగే జాయింట్లో కదిలిక తగ్గుతుంది, చూపు తగ్గుతుంది. అలాగే కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటారు కాబట్టి వాటి దుష్ప్రభావం ఉంటుంది. వీటన్నిటితో ఇలాగ జారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఇంట్లో చెదురుమదురుగా ఉండేటువంటి వస్తువుల్ని క్రమ పద్ధతిలో అమర్చండి. మెట్ల పక్కన రైలింగ్ని అమర్చండి. ఇంట్లో వెలుతురు ఎక్కువగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోండి. కాళ్ళు తుడుచుకునే పట్టాలు, తివాచీలు ఇలాంటివి లేకుండా నేలని చదునుగా ఉంచండి. ఈ రకంగా ఆహార, విహార, ఔషధ రూపంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రారంభం నుంచే వైద్య సలహాతో ఆయుర్వేద మేజర్ రసాయనాలని అలాగే ఔషధాన్ని వాడుతూ ఉంటే అల్జీమర్స్ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం,
రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. Phone 9177445454.